నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు లూపెక్స్ రోవర్. ఇది చంద్రుడి మీదకి పంపించాలి అనుకుంటున్న ఒక రోవర్. అయితే దీంట్లో ఇస్రో కంప్లీట్గా అన్ని పనులు చేయట్లేదు, అన్ని బాధ్యతలు చేపట్టట్లేదు. కొన్ని మేజర్ థింగ్స్ని మటుగా చూసుకుంటుంది. అంటే మిగిలిన మేజర్ థింగ్స్ని ఎవరు పట్టించుకుంటున్నారు అంటే ఇట్స్ గోయింగ్ టు బై కొలాబరేటివ్ ఎఫర్టా. మరి ఇంతకీ ఎవరు కొలాబరేట్ అవుతున్నారు? ఇలా లూపెక్స్ రోవర్కి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఇక్కడ మీరు జాగ్రత్తగా కనిపిస్తే మీకు కనిపించేది సారా. హాయ్ సారా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? మీ ఆరోగ్యం బాగుందా, బాగాలేదా? ఏ విధంగా అనిపిస్తుంది? ఇలా నేను ఎందుకు అంటున్నాను మీరు అనుకుంటున్నారా? వెల్, ఇది నేను కాదు, సారా నాతో చిచి నేను చెప్పడం కాదు. యాక్చువల్గా సారా ఇదే మీతో చెప్తుంది. అర్థం కాలేదా? కంగారం పడకండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ సారాని తీసుకొచ్చారు. సో సారా మనందరితోనూ కూడా ఇలానే మాట్లాడి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనందరికీ ఇస్తుంది. మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి కదా. అలానే మనందరికీ స్నో అనగానే వెంటనే గుర్తుకొచ్చేది స్నో మ్యాన్. కిందేమో పెద్ద గుండ్రం, పైన ఒక చిన్న గుండ్రం, రెండు కరపొలలు, ముక్కులోంచి ఒక క్యారెట్. ఈ స్నోమ్యాన్ మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ కనిపిస్తున్న స్నోమ్యాన్ ఏంటిది? దాని పేరే అరకోట్. ఈ అరకోట్ గురించి అన్న తెలుసా? పోని తెలీదా? నథింగ్ టు వరీ, కంగారం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న సారా గురించి, ఇక్కడ కనిపిస్తున్న లూపెక్స్ రోవర్, అఫ్ కోర్స్ ఇట్స్ స్టిల్ అన్ ఇమాజినరీ పిక్చర్తో, అండ్ ఇక్కడ కనిపిస్తున్న అరకోట్, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే ఉగాది పండుగను పురస్కరించుకుంటూ అప్టెక్ జాబ్స్ మీ అందరికీ కూడా ఒక నూతన ఆఫర్ తీసుకువచ్చింది. ఎలాగో కొత్త సంవత్సరం అనుకుంటే మీరు మళ్ళీ జనవరి 1కి వెళ్ళారు. ఉగాది అనేది తెలుగు వాళ్ళ యొక్క నూతన సంవత్సరం. సో ఈ నూతన సంవత్సరం నాడు మీరందరూ కూడా కొత్తగా ఏదో ఒకటి ప్రారంభించాలి, నా జీవితానికి సంబంధించి ఒక మంచి అడుగు, ఒక ముందడుగు వేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో దానిని దృష్టిలో పెట్టుకుని అప్టెక్ జాబ్స్ ఎప్పుడూ కూడా మీరు ఒక అడుగు ముందుకు వేయాలని, మీరు ఎప్పుడు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుంటూ ప్రతి ఫుల్ కోర్స్ మీద, అది ఏపీపీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, టీఎస్పీఎస్సీకి సంబంధించి అయి ఉండొచ్చు, టెట్ డిఎస్సికి సంబంధించి అయి ఉండొచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి అయి ఉండొచ్చు, డిఏఓ అయి ఉండొచ్చు, ఏఈ అయి ఉండొచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి అయి ఉండొచ్చు, బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఇలా వివిధ పరీక్షలకి సంబంధించి ప్రతి ఫుల్ కోర్సు మీద కూడా అప్టెక్ జాబ్స్ 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్టెక్ జాబ్స్ యాప్లో మీకు చూసి నేర్చుకోవడానికి వీడియో క్లాసులు ఉంటాయి. అండ్ ఈ వీడియో క్లాస్లో ఉన్న అన్ని సిలబస్ ఏదైతే ఉందో టాపిక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు మెన్షన్ చేసిన వాటి ఆధారంగానే రూపొందించడం జరిగింది. ఆ వీడియోలకి సంబంధించి చదువుకోవడానికి పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ ఉంటుంది. మళ్ళీ అవే టాపిక్లకి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ టాపిక్ వైజ్ టెస్ట్లకి సంబంధించి నెవర్ బిఫోర్ కనీ విని ఎరుగని రీతిలో మీకు టాపిక్ వైజ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దట్ మీరు వీడియోలు చూసి తెలుసుకుంటారు, స్టడీ మెటీరియల్ చదివి గుర్తుంచుకుంటారు, గుర్తుంచుకున్నది గుర్తుందా, అర్థం చేసుకున్నది అర్థమైందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు రాస్తారు. ఆ టెస్ట్ ఏదైనా తప్పు జరిగితే టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ రివైజ్ చేసుకుంటారు. అలా మీకు ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్కి అవకాశం ఇస్తుంది అప్టెక్ జాబ్స్. అందుకని ఎందు వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకుండా సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అందరికీ అడ్వాన్స్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ముందుగా మనం ఇవాళ డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం వచ్చేసి లూపెక్స్ రోవర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లూపెక్స్ అనే పేరు యొక్క అర్థం ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ అంటే ఏంటి? చంద్రుడు అని అర్థం. పోలార్ అంటే ఏంటి? ఇప్పుడు మన భూమికి ఎలా అయితే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయో అలా మూనుకు కూడా పోల్ రీజన్ ఉంటుంది. సో అక్కడ బేసిక్గా ఎక్స్ప్లోరేషన్ చేపట్టాలి కాబట్టి దానికి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని పెట్టారు పేరు. ఇన్ షార్ట్ దాన్ని లూపెక్స్ అని అంటున్నారు. అయితే దానికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా చంద్రయాన్ 3 తన యొక్క ల్యాండర్ని ఎక్కడ ల్యాండ్ చేసింది? మూన్ యొక్క దక్షిణ ధ్రువం దగ్గర, సౌత్ పోల్ దగ్గర. అలానే మన ఇండియా తర్వాత, ఇస్రో తర్వాత జపాన్ కూడా హ్యాపీగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసేసింది. సో ఇప్పుడు జపాన్ దేశానికి సంబంధించిన జాక్సా, ఇండియాకి సంబంధించిన ఇస్రో, వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దాట్ ఈజ్ వాట్ లూపెక్స్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఆ లూపెక్స్లో ల్యాండర్ ఉంటుంది, రోవర్ కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా సరే వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాక్సా అండ్ ఇస్రో అన్విల్స్ లూపెక్స్ రోవర్ ఫర్ మూన్స్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం అంటే సౌత్ పోల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ బేసిక్గా ఆ సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ లూపెక్స్ రోవర్ని వాళ్ళు తీసుకెళ్ళబోతున్నారు. సో ఈ లూపెక్స్ మిషన్ ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇట్ ఈస్ స్లేటెడ్ టు బి లాంచ్డ్ ఇన్ 2025.
కాకపోతే కొన్ని అంచనాల ప్రకారం, కొన్ని రిపోర్టుల ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే, వీళ్ళు ఈవెన్ తో 2025 అని చెప్పారు, కానీ 2026 కన్నా ముందైతే ఇది సాధ్యపడే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. బట్ ఏదేమైనా ఒకవేళ వాళ్ళు నిజంగా అన్నట్టు 2025 లాంచ్ చేస్తే ఇట్ ఈస్ నెక్స్ట్ ఇయర్. సో దానికి సంబంధించి ఏ అప్డేట్స్ అనేవి రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా గగన్యాన్ జరగలేదు, కానీ గగన్యానికి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు లేదు ఎవరైతే గగన్నాట్లు ఉన్నారో వాళ్ళు ఎవరు, అలా వాటికి సంబంధించిన ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్లు ఇలా ఎప్పటికప్పుడు ఏదైనా డెవలప్మెంట్ జరిగిన మనం వాటి గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. అలా నౌ దట్ యూ గాట్ టు నో లూపెక్స్ గురించి, సో వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అన్క్రూడ్ మిషన్. అన్క్రూడ్ మిషన్ అంటే ఇందులో ఎవరు కూడా ఖగోళ శాస్త్రవేత్తలు కానీ ఆస్ట్రోనాట్స్ కానీ ఎవరు వెళ్ళట్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి అ నాన్ హ్యూమన్ మిషన్. It aims to explore the polar regions of the moon to study its geology, resources and potential for future human missions. So basically చంద్రుడి యొక్క ఉపరితలం అవ్వచ్చు, చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద ఏవైతే వనరులు ఉన్నాయో, రిసోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి అయి ఉండొచ్చు. అలానే భవిష్యత్తులో మన ఇస్రో అవ్వచ్చు, జాక్సా అవ్వచ్చు, లేదా ఇన్ జనరల్గా హ్యూమన్స్ ఏవైతే మిషన్స్ కండక్ట్ చేయబోతున్నారో వాటికి సంబంధించి ఒక ప్రీ రిక్విజిట్గా ఈ లూపెక్స్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ లూపెక్స్ ఎవరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారంటే మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం, జాక్సా అలానే ఇస్రో అని. సో జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, ఇన్ షార్ట్ కాల్డ్ అస్ జాక్సా. ఇస్రో గురించి మనం స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు జాక్సా యొక్క లోగోని గమనించవచ్చు, ఇక్కడ మీరు ఇస్రో యొక్క లోగోని గమనించవచ్చు. The launch vehicle and rover for this program are supposed to be contributed by the Japanese agency, the JAXA, while the lander will be contributed by the ISRO. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా వస్తున్నాయంటే, లాంచ్ వెహికల్ అలానే రోవర్ ఈ రెండు కూడా జాక్సా డెవలప్ చేస్తుంది, వేరాజ్ ల్యాండర్ వచ్చేసి ఇస్రో డెవలప్ చేస్తుంది. నో అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళాలా, భూమి మీద నుంచి ముందు అంతరిక్షం దాకా తీసుకువెళ్ళడానికి వాళ్ళకి రాకెట్ కావాలా, ఆ రాకెట్ని వాహక నౌక లాంచ్ వెహికల్ అని పిలుస్తారా, ఆ లాంచ్ వెహికల్ని జాక్సానే తయారు చేస్తుంది. అంతరిక్షం నుండి చంద్రుడి దాకా వెళ్ళి చంద్రుడు అవుటర్ స్పేస్ నుంచి మళ్ళీ చంద్రుడి సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యే టైంకి ఏదైతే ల్యాండర్ ఉంటుందో ఆ ల్యాండర్ ఇస్రో తయారు చేస్తుంది. సో ల్యాండర్ ఇస్రో ద్వారా ల్యాండ్ అయిన తర్వాత రోవర్ ఏదైతే బయటకు వస్తుందో ఆ రోవర్ని మళ్ళీ జాక్సా డెవలప్ చేస్తుంది. సో ఫస్ట్ అండ్ ద థర్డ్ స్టేజెస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ బై ద జాక్సా. ద మిడిల్ వన్, ద ల్యాండర్ ఫేస్ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ బై ద ఇస్రో. సో వీటికి సంబంధించి ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగితే లూపెక్స్ కార్యక్రమానికి సంబంధించిన సరైన అంశాలేవి, సరికాని అంశాలేవి, సరికాని వాక్యాలేవి, క్రింది వాటిలో జతలను సరిపోల్చండి. ల్యాండర్ వచ్చేసి జాక్సా అని అంటే అప్పుడు తప్పు అవుతుంది, ల్యాండర్ వచ్చేసి ఇస్రో అంటే అది కరెక్ట్ అవుతుంది. రోవర్ వచ్చేసి ఇస్రో అంటే తప్పు అవుతుంది, రోవర్ వచ్చేసి జాక్సా అంటే కరెక్ట్ అవుతుంది. లాంచ్ వెహికల్ వాహక నౌక వచ్చేసి ఇస్రో అంటే తప్పు అవుతుంది, వాహక నౌక జాక్సా అంటే కరెక్ట్ అవుతుంది. అలానే దీన్ని 2025లో ప్రారంభించాలి లేదు ప్రయోగించాలి అని అనుకుంటున్నారు అని అడగచ్చు. సో ఇది బేసిక్గా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం వద్ద ఏవైతే వనరులు ఉన్నాయో అలానే భవిష్యత్తు యొక్క ఏవైతే మిషన్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమాన్ని అడగవచ్చు. అలా అడిగితే అది కరెక్ట్ అవుతుంది, లేదంటే తప్పు అవుతుంది, వాట్ ఎవర్ బీట్ అలా అనమాట. ఈ రోవర్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ద రోవర్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద రెగోలిత్, ద లూనార్ శాండ్, డ్రిల్లింగ్ అండ్ శాంప్లింగ్. సో అది ఏం చేస్తుంది, బేసిక్గా ఆ సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయ్యి ఆ రోవర్ బయటకు వచ్చిన తర్వాత ఆ రోవర్ అక్కడున్న ఏదైతే శాండ్ పార్టికల్స్ ఉన్నాయో మూన్ యొక్క సర్ఫేస్ మీద దానిని డిగ్ చేసి డ్రిల్ చేసి దానిలో శాంపిల్స్ని బయటకు తీసి దాన్ని స్టడీ చేసి భవిష్యత్తులో మనం ఇక్కడ ఏమైనా చేయవచ్చా లేదా అనేది కూడా అక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ లూపెక్స్ రోవర్. ప్రస్తుతానికి వాళ్ళు రోవర్కి ఇంకా పేరేమీ పెట్టలేదు, కాకపోతే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్, ఇన్ షార్ట్ లూపెక్స్కి సంబంధించిన రోవర్ కాబట్టి దాన్ని లూపెక్స్ రోవర్ అని పిలుస్తున్నారు. ఆ లెక్కన ల్యాండర్ని కూడా లూపెక్స్ ల్యాండర్ అనే పిలుస్తారు, ఆ లెక్కన లాంచ్ వెహికల్ కూడా లూపెక్స్ లాంచ్ వెహికల్ అని పిలుస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ దే గెట్ ఎ నేమ్ టు ఇట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సారా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హాయ్ సారా. సో సారా అంటే బేసిక్గా ఏంటి, స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్. ఆరోగ్యానికి సంబంధించి ఒక స్మార్ట్ ఏఐ రిసోర్స్ అనమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, launched the artificial intelligence powered digital health assistant ahead of the World Health Day. వరల్డ్ హెల్త్ డే ఇప్పుడు April 7. సో April 7కి ముందు దీన్ని ప్రారంభించింది. అలానే వరల్డ్ హెల్త్ డే అంటే మనం దానికి సంబంధించిన థీమ్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం అనేది నా హక్కు. సో ఆ ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ని లేదా అసిస్టెంట్స్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. అసిస్టెంట్ పేరే సారా అనమాట. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొంతమందికి కొన్ని అంశాలకు సంబంధించి అంతగా అవగాహన ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర అసలు సమాచారమే ఉండకపోవచ్చు.
సో వెదర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద సమాచారం ఇన్ఫర్మేషన్, వెదర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద విద్య. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎయిడ్స్ అంటే ఒక పర్సన్ వచ్చి ఇలా ముట్టుకున్నా సరే ఎయిడ్స్ వచ్చేస్తుందని భావిస్తారు. ఎయిడ్స్ అలా రాదు. సో అలాంటి వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, కావాల్సిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ సారా చేస్తుంది. ఈ సారా బేసిక్ ఏంటంటే ఇట్ ఈస్ అ కటింగ్ ఎడ్జ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ. జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అని అంటే బేసిక్గా మనం అడిగే క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది. మీరు ఒకవేళ ట్యూబర్క్లోసిస్ గురించి అడుగుతున్నారు అనుకోండి, అది కలరా గురించి ఆన్సర్ ఇవ్వదు. సో ఇట్స్ బేసికలీ ఏదైతే క్వెరీ అడుగుతున్నారో బేస్డ్ ఆన్ విచ్ ఇట్ గివ్స్ ద రెస్పాన్స్. It is a digital health promoter prototype to engage users across major health topics, including healthy habits and mental health as well. Now, this is going to play a crucial role. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటికి సంబంధించిన క్వశ్చన్ అడిగితే వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అని అడగచ్చు, లేదు 2024 యొక్క వరల్డ్ హెల్త్ డే థీమ్ అడగచ్చు, మై హెల్త్ మై రైట్ అవ్వచ్చు, లేదు సారా యొక్క ఫుల్ ఫామ్ అడగవచ్చు, లేదు సారా బేసిక్గా ఏంటి అని అడగవచ్చు, సారా ఏ విధంగా సాయపడుతుందని అడగవచ్చు. అలానే మెంటల్ హెల్త్ని కూడా ఇందులో కన్సిడర్ చేస్తున్నారని అడగవచ్చు. ఒకవేళ కన్సిడర్ చేస్తున్నారంటే ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్, కన్సిడర్ చేయట్లేదంటే ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ 24/7 ఇన్ 8 లాంగ్వేజెస్ వయా వీడియో ఆర్ టెక్స్ట్. సో మీరు కావాలంటే దాంతో వీడియో ద్వారా కూడా మాట్లాడవచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ టెక్స్ట్ అయినా చేయొచ్చు. అండ్ ఇది 24/7 అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇన్ 8 లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దాట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్స్ గోయింగ్ టు బి. సో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటుంది సారా. సో మనందరం చెప్పాల్సింది ఏంటి సారాకి? ముందుగా హాయ్ ఇందాక ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్దాం. అండ్ నౌ కమ్స్ ద స్నోమ్యాన్ అరకోట్. ఇప్పుడు చాలామంది అనొచ్చు, ఇందాకంటే స్నోమ్యాన్ అని అంటున్నారు, ఈ అరకోట్కి స్నోమ్యాన్కి ఉన్న సంబంధం ఏంటి అని. విల్ టెల్ యూ, నేను చెప్తాను, కంగారు పడకండి. Aracot is a planetesimal in the Kuiper belt, a region beyond the Neptune that contains remnants of the solar system's formation. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఉంటున్నది సౌర కుటుంబంలో. వీఆర్ లివింగ్ ఇన్ అ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్కి సంబంధించి లాస్ట్ ప్లానెట్ ఏంటిది? నెప్ట్యూన్. ఒకప్పుడు అయితే ప్లూటో, ఇప్పుడు నెప్ట్యూన్. సో మనం నెప్ట్యూన్ తర్వాత ఏదైతే ప్రాంతం ఉందో దాని అంతా కూడా సోలార్ సిస్టమ్ బయటగానే పరిగణిస్తాం. సో నెప్ట్యూన్కి అవతల వైపు దేర్ ఆర్ స్టిల్ సమ్ పార్ట్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఫార్మ్డ్, ఆర్ రాదర్ వీ కెన్ సే సౌర కుటుంబం ఫామ్ అయినప్పుడు, సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఫామ్ అయి ఉంటుంది, లేదు స్టార్టింగ్ పార్టికల్స్ ఏమై ఉంటాయి అని తెలుసుకోవడానికి మనకు ఆ రీజియన్ హెల్ప్ చేస్తుంది. సో ఆ రీజియన్కి సంబంధించిన పేరు క్యూపర్ బెల్ట్ అనమాట. సో ఇది ఆ ప్లానెటిజమల్, ఏది ఈ అరకాట్ అనేది. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు, దిస్ ఈజ్ దట్ అరకాట్. దీన్ని ఆ ప్లానెటిజమల్ అని అంటున్నారు. నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంతకంచి ప్లానెటిజమల్ అంటున్నారు, కానీ అసలు ప్లానెటిజమల్ అంటే ఏంటి అని. Planetesimal is an accretion of dust and ice particles in a rock-like formation. దీన్ని కొన్నిసార్లు మనం వేరేలా కన్సిడర్ చేస్తే బేసిక్గా ఏవో కొన్ని పదార్థాలు కలిస్తే అది ఒక ప్లానెట్ లాగా అయిపోయింది కాబట్టి దాన్ని ప్లానెటిజమల్ అని అంటారు. బట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అది ఎగ్జాక్ట్గా ప్లానెట్ లాగా కూడా ఏమీ లేదు, బికాస్ అక్కడ రెండు ఉన్నాయి. నేను ఎందుకు ఇందాకంటే మీకు స్నోమ్యాన్ అని చెప్తున్నానంటే దీన్ని కొంచెం ఇట్లా చెప్పండి. మామూలుగా మీరు సినిమాల్లో కానీ కార్టూన్స్లో కానీ స్నోమ్యాన్స్ని చూస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది కదా, ఇది లోవర్ బాడీ, ఇది అప్పర్ బాడీ. సో అలా కనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ డబుల్ లోబ్డ్ ఆబ్జెక్ట్ అండ్ రిజంబుల్స్ అ స్నోమ్యాన్. డబుల్ లోబ్డ్ అంటే ఏంటి? ఇది ఒక లోబ్, ఇది ఒక లోబ్, రెండు లోబ్స్ ఉన్నాయి కదా, డబుల్ లోబ్డ్. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ 2014 బై ద హబుల్ స్పేస్ టెలిస్కోప్. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ దీన్ని గుర్తించింది. సో ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అడగాలి ఎగ్జామ్లో అని అంటే కనుక అరకోట్ అనేది ఒక ప్లానెటిజమల్ అని అడగవచ్చు. దీనిని 2014లో కనుగొన్నారు అని అడగవచ్చు. 13 అయితే తప్పు అవుతుంది, 14 అయితే కరెక్ట్ అవుతుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ దీనిని గుర్తించిందని అడగవచ్చు, లేదు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిందని అడిగితే అప్పుడు తప్పు అవుతుంది. అలానే ఇది ఒక డబుల్ లోబ్డ్ ఆబ్జెక్ట్ అని అంటే కరెక్ట్ అవుతుంది, ఇది ఒక సింగిల్ లోబ్ ఆబ్జెక్ట్ అంటే తప్పు అవుతుంది. అండ్ రిమెంబర్, నేను చెప్పిన ఎగ్జామ్లో రావాలని లేదు, మీకు జస్ట్ ఒక అవగాహన రావడం కోసం నేను ఆ విధంగా చెప్తున్నాను. ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్. ఇట్ ఈస్ ద ఫార్తెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బై అ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్. ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన ఏవైతే స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా గుర్తించబడ్డ సౌర కుటుంబం అవతల ఉన్న వన్ ఆఫ్ ద ఫార్తెస్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ అరకాట్. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ ఏన్షియంట్ గ్యాషియస్ ఐస్ స్టోర్డ్ డీప్ విత్ ఇన్ ఇట్. సో బేసిక్గా దీంట్లో ఐస్ అంతా కూడా గ్యాస్ ఫామ్లో స్టోర్ అయి ఉంది అని అందరూ భావిస్తున్నారు, అందరూ ఇన్ సెన్స్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాట్ ఈస్ అరకాట్. సో చూసారు కదా లూపెక్స్ రోవర్. అఫ్ కోర్స్ లూపెక్స్ రోవర్ ఒకటి కాదు, ల్యాండర్ కూడా ఉంది, లాంచ్ వెహికల్ కూడా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో రోవర్ ఈస్ గోయింగ్ టు బి ద కీ పాయింట్. సో లూపెక్స్ రోవర్, దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ద ల్యాండర్, బికాస్ దాన్ని ఇస్రో డెవలప్ చేస్తుంది కాబట్టి 2025లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. వి రియలీ విష్ 2025లో లాంచ్ అవ్వాలి అని. సో లూపెక్స్ రోవర్ అది. సెకండ్ది వచ్చేసి సారా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ అనమాట. సో హెల్త్కి సంబంధించి మన 2024 ఏప్రిల్ 7 అంటే నిన్న వరల్డ్ హెల్త్ డే కాబట్టి దానికి సంబంధించి రీసెంట్గా లాంచ్ చేశారు సారాని.
సో థర్డ్ వచ్చేసి మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్న ఆరోకాట్. సో ఇది బేసిక్గా నెప్ట్యూన్కి అవతల ఉంది, ఆ ప్రాంతానికి కూపర్ బెల్ట్ అని అంటారు. సో సోలార్ సిస్టమ్ ఏ విధంగా ఫామ్ అయి ఉంటుందని తెలుసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. దీన్ని 2014లో హబుల్ టెలిస్కోప్ ఐడెంటిఫై చేసింది, గుర్తించింది. సో దోస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. అలానే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కరెంట్ అఫైర్సే. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జోగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ మూమెంటు, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అవ్వచ్చు, లేదు ఇంగ్లీష్ అవ్వచ్చు, క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ కూడా సేమ్ కాదు. కానీ మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే హ్యాపీగా మీ కంఫర్ట్తో, మీ కన్వీనియన్స్తో మీరు కనుక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకనంటే ఇక్కడ మీకు చూసి నేర్చుకోవడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చాప్టర్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలానే ఒకవేళ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలానే ఏపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్కి అయితే మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా దాంతోపాటు ఇంటిగ్రేట్ కూడా చేయడం జరిగింది. అంటే మీరు ఫుల్ కోర్స్ కొనుక్కుంటే ఆ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా దాంతోపాటు వచ్చేస్తుంది, మీరు సెపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిమెంబర్, ఈ 3 సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి. మీరు ఈవెన్ ఇప్పుడైనా పర్చేస్ చేసి ఆ టెస్ట్లని రాయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఆ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అది మార్కెట్లో ఇంకెవరు ప్రొవైడ్ చేయట్లేదు మీకు. ద రీజన్ ఈజ్ మీరు అన్ని విధాలుగా కూడా రెడీగా ఉండాలి. బికాజ్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే డిస్కస్ చేయడం కాదు, దాన్ని ఒకవేళ వేరేలాగా అడిగితే ఏ విధంగా అడగవచ్చు అనే అంశాలు కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాము. వేరే వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి క్రూషియల్ ఆస్పెక్ట్. అలానే ఉగాది పండుగ మన తెలుగు వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరం. మరి కొత్త సంవత్సరం నాడు ఏదో ఒకటి కొత్తగా ప్రారంభించడం, లేదు ఎప్పుడో ఒకసారి అనుకుని కుదరక మానేసి మళ్ళీ ప్రారంభించాలని కూడా మనందరికీ ఆనవాయితీ. సో ఈ కొత్త సంవత్సరం నాడు మనందరం కూడా ఏదైతే మనం ఉద్యోగం సాధించాలి, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, పోలీస్ అవ్వాలి, లేదు వాట్ ఎవర్ రెవెన్యూ అధికారి ఏదో ఒకటి అవ్వాలి అని ఎవరైతే కలలుగంటున్నారో మీ అందరికీ ప్రిపరేషన్ పరంగా మంచి సొల్యూషన్ అప్టేక్ జాబ్స్. అప్టేక్ జాబ్స్ ప్రస్తుతం ఉగాది పండుగను పురస్కరించుకుంటూ మీకు 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది అన్ని ఫుల్ కోర్సెస్ మీద. మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% డిస్కౌంట్ ఇస్తుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, మీ అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ బంధుమిత్రులతో అందరూ కూడా ఎప్పుడు సుఖంగా, హాయిగా, సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి అని, మీరు అనుకుంటున్న ఎగ్జామ్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అని, మీ పేరెంట్స్ ఏదైతే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీరు వాటిని రీచ్ అవ్వాలి అని, వీలైతే ఇంకా బాగా దానికన్నా ఎక్కువగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.